ఇక్కడ సామాన్యుడు పడే కష్టాలు మాత్రమే నేను తీసుకొస్తున్నాను. ఏ నాయకుడిని ఉద్దేశించి కాదు, ఏ నాయకుడికి తప్పని చెప్పడం కాదు, ఏ నాయకుడిని తప్పు పట్టడం కాదు. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ మధ్య కొంచెం స్పీడ్ ఎక్కువైంది నాయకులకి. నా పైన కొంతమంది స్త్రీలను, నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది స్త్రీలను నాయకులు ఉపయోగించి దాడి చేసే ప్రయత్నంలో నేనేదో తప్పు చేస్తున్నాను అన్నట్టు నా పైన పెడుతున్నారు. అది మీ పదవికి, మీ హోదాకు అది తగినది కాదు అని నేను చెప్తున్నా. మీకు నాకు గొడవ ఉందా? మీకు నాకు పేచీ ఉందా? మీ మధ్య నా మధ్య ఏమన్నా నచ్చని మాటలు నేనేమన్నా మాట్లాడుతున్నానా? లేని మాటలు మాట్లాడుతున్నానా? నన్ను పిలిపించి మాట్లాడండి. నాకు ఎవరి పగ లేదు ఇక్కడ. ఈరోజు కూడా నేను ఒక విషయంతో మేము ముందు తెచ్చిన. నిన్నటి నేను మాట్లాడింది ఒక సెల్ ఫోన్ గురించి మాట్లాడిన. అంబానీతో నువ్వు పెట్టుకున్న దానివన్నీ నేను ప్రశ్నిస్తున్నారు. అంబానీతో నేను పెట్టుకోవడం లేదు. అంబానీ పెద్ద పోర్టు మునగాడు కాదు, ఏదో పోర్టు ఇచ్చేసిన వ్యక్తి కాదు, నీతి నిజాయితీగా బ్రతికినోడు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, 30 days చెల్లించాల్సిన రీఛార్జ్ చెల్లింపు 28 daysకే చెల్లించుకుంటున్నాడు. అంటే మన నుంచి ఎంత మోసం చేసి అమౌంట్ తీసుకుంటున్నాడు, ప్రజలను ఎంత మబ్బ పెట్టి అంబానీ అయినాడు అనే నేను తెలపరుస్తున్నా ప్రజలకి. అంతకుమించి తప్పేం చేయడం లేదు నేను. ఈరోజు ఇంకొక విషయానికి వస్తే, గ్యాస్ కొరత వచ్చింది. అవును, యుద్ధాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థికంగా అది ప్రజల మీద వేస్తున్నారు. ఎందుకు ప్రజల మీద వేయాలి? ప్రజల మీద ప్రజలు ఓటేసి గెలిచిన తర్వాత నాయకులు కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నది కొంతమంది నాయకుల గురించే మాట్లాడుతున్నా, అందరి గురించి కాదు. మళ్ళీ ఆలోచించండి, ఇక్కడ నేనేదో స్వార్థంగా మాట్లాడడం లేదు. ఆ వేల కోట్లు రేపంటూ మీరు వెళ్ళిపోయిన తర్వాత వెనకంబడి తీసుకుపోతారా? కొన్ని బయటికి వీకండి, ప్రజలకి ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఆర్థికంగా గ్యాస్ పెరిగింది, ఆ గ్యాస్ పెరిగిన రేటు ఏదో మీరు చెల్లించి ప్రజలకి మామూలు రేటుకి ఇడిచిపెట్టండి, సంతోషపడతారు. అమ్మ, మా నాయకుడు మా కోసం తన ఆస్తి ఖర్చు పెట్టినాడు. మీరు ఖర్చు పెట్టేది మా ఆస్తే, అది కొంతమంది ప్రజలకు తెలియదు కదా. మీ సొంత ఆస్తి ఖర్చు పెట్టినారు అనుకొని ఫీల్ అయిపోతారు. నెక్స్ట్ మీరు గెలవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేది తప్ప ఆలోచించండి ఒకసారి. ఎవరిని ఉద్దేశించి కాదు. మరి రేపు ఇంకొక విషయంతో మేము ముందుకు వస్తాం ఉంటాను.